Hi, hello, dear TS intermediate students. How are you all? I hope so you are doing great. In today's video, we are going to discuss about the most important topic, straight lines, as a part 2. Most expected 7 marks questions I am discussing here. Already one video uploaded as a part 1. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను 7 మార్క్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి 7 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చాయిస్ కూడా డబుల్ అయింది కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఆర్ యూ రెడీ? ఎస్, వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ బై లక్ష్మి అండ్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ 2 ఛానల్స్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్, సబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ రిగార్డింగ్ మ్యాథ్స్ విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్ యాజ్ వెల్ స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కూడా. ఇఫ్ యు నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దెమ్ విత్ లింక్స్ ఆర్ యాడెడ్ ఇన్ బిలో డిస్క్రిప్షన్. సో మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ సంబంధించిన చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో కాన్సెప్ట్, షార్ట్ కట్ మెథడ్స్, సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఆల్సో ప్రీవియస్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. వాటి అప్లికేషన్ మీకు ఈజీగా తెలియడం కోసం. అలాగే ఐపీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను 2 ఛానల్స్లో. మీరు చూడకపోతే కంపల్సరీ చూడండి, అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. ఇందులో థీరమ్స్ గురించి డిస్కస్ చేస్తాను ఈరోజు. అందులో ఫస్ట్ థీరం ఏంటంటే ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. థీరం స్టేట్మెంట్ వాడి ఇస్తాడు, ఇక్కడ స్టేట్మెంట్ ఏంటో చదువుతాను. If QHK is a foot of the perpendicular from the point x1, y1 on the straight line, what is straight line here? Ax plus ba plus c is equal to 0. Then prove that h minus x1 is to a equals to k minus y1 is to b equals to minus of ax1 plus b1 plus c is to a square plus b square అని ముందు థీరం ప్రూవ్ చేయాలి. తర్వాత థీరంతో పాటు సమ్ కూడా ఇస్తాడు. జనరల్గా సమ్ ఇస్తే సమ్ కూడా మనం చేయాలి. మీ థీరం ఇచ్చినప్పుడు సమ్ ఇచ్చాడా లేదా అబ్జర్వ్ చేయండి. సమ్కు 2 మార్క్స్ ఉంటాయి, సమ్ ఇస్తే థీరంకి 5 మార్క్స్ ఉంటాయి. 7 మార్క్ క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఓకే. అదే 2 థీరమ్స్లో ఏ థీరం అని ఇవ్వచ్చు, జనరల్గా ఇస్తాడు. ఇప్పుడు సమ్ ఏంటి? ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1 to 3 ఆన్ ద స్ట్రైట్ లైన్ అని స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, దాని ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హెచ్కే కనుక్కోవాలి మనం ప్రాబ్లంలో. కానీ ఇక్కడ థీరం ప్రూవ్ చేయడానికి ముందు మనం అబ్జర్వ్ చేద్దాం. ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఫిగర్లో ఏఎక్స్ బై బిఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ స్ట్రైట్ లైన్ ఉంది. వాట్ ఇస్ స్ట్రైట్ లైన్? ఏఎక్స్ బై బిఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, స్ట్రైట్ లైన్. దానిపైన క్యూహెచ్కే ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇచ్చాడు. దేని ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్? px1y1. దీని ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆన్ దిస్ లైన్ ఇచ్చాడు. ఇక్కడ 2 పాయింట్స్ మేజర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్గా మీకు తెలుసు, క్యూహెచ్కే ఈజ్ లైస్ ఆన్ దిస్ లైన్ ఆర్ నాట్? QHK అనేది ఆ లైన్ పైన ఉంది, అది ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. ఫర్ దిస్ సొల్యూషన్ ఫస్ట్ వాట్ యూ కెన్ యూస్, సిన్స్ QHK lies on the line, what that line? Yes, ax plus by plus c is equals to 0. లైస్ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? xy ప్లేస్లో హెచ్కే సబ్స్టిట్యూషన్ చేయాలి. దట్ ఈస్ హెచ్ ఆఫ్ ఏఎక్స్, ఏహెచ్, ఎక్స్ ప్లస్లో హెచ్ పెట్టాలి, వై ప్లస్లో కే పెట్టాలి. ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఏహెచ్ ప్లస్ బీకే రిజల్ట్ ఈజ్ వాట్? ఏహెచ్ ప్లస్ బీకే రిజల్ట్ ఈజ్ -c. దీన్ని సైడ్ పెట్టుకోండి, ఇది మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఏహెచ్ ప్లస్ బీకే ఈజ్ ఈక్వల్ టు -c రిజల్ట్ ఈజ్ దేర్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏమన్నాను? క్యూహెచ్కే లైస్ ఆన్ ద లైన్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి కంపల్సరీ పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్. పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. లైన్ని సపోజ్ మీరు ఎల్ అనుకున్నారు అనుకోండి, ఎల్ అనే లైన్కి పీక్యూ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. మనకి తెలుసు 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఏం తెలుసు మనకి? ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఆ కాన్సెప్ట్ మనం ఇప్పుడు యూజ్ చేయాలి. ఓకేనా? ఎస్, ఏం చెప్పాను? పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్. ఓకేనా? అది కంపల్సరీ యూజ్ చేయాలి. పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్, పర్పెండిక్యులర్ టు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి? పీక్యూ లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ 0 లైన్ పర్పెండిక్యులర్ అంటే స్లోప్ ఆఫ్ పీక్యూ
into product of slopes is -1 కదా, product of slopes -1 and they are perpendicular lines. Slope of PQ into slope of L is equals to 0 is -1 తీసుకోవాలి కంపల్సరీ. PQ అనేది 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ PQ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి స్లోప్ అంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ k మైనస్ y1 బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ అంటే h మైనస్ x1, ఇది స్లోప్ ఆఫ్ PQ అవుతుంది. ఇంటూ స్లోప్ ఆఫ్ ద లైన్ ఏంటి ఫార్ములా ఉంది, ax plus b plus c is equal 0. yes, what is the slope of the line formula? minus a by b. so you know slope of the line joining the 2 points తెలుసు, అలాగే slope of the general equation of line తెలుసు, minus a by b is equals to ఎంత వచ్చింది -1. దీని నుంచి నెక్స్ట్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం 2 sides. అప్పుడు ఏమవుతుంది k minus y1 by b is equals to ఇంటూ ముందు ఇలా రాసుకోండి a by h minus x1 is equals to 1. ఓకేనా, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టేక్ ద a by h minus x1 టు రైట్ సైడ్. అంటే ఇప్పుడు అది ఎలా చేంజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ a by h minus x1 రైట్ సైడ్ తీసుకొస్తే h minus x1 by a అవుతుంది, h minus x1 by a అవుతుంది. ఓకే, దీన్ని ఇంకా మనం ఆర్డర్, మనకి కావాల్సిన ఆర్డర్ ఏంటంటే h minus x1 by a ఈజ్ ఈక్వల్స్ టు k minus y1 by b. ఇది మన దగ్గర ఉంది. ఇది మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు ఈస్ట్ వన్ బై అని ఒకటే గైస్, h minus x1 is to a అని ప్రూవ్ చేయమని అంటే h minus x1 by a అని అర్థం దానికి. అలాగే k minus y1 is to b అంటే k minus y1 by b. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయడానికి నెక్స్ట్ ఇంకో రిజల్ట్ మైనస్ ఆఫ్, అది ప్రూవ్ చేయడానికి ఏం చేయాలంటే లెట్ ఇట్ బి టేకెన్ సమ్ ల్యాండా అనుకోండి, సమ్ ల్యాండా k ఏదన్నా అనుకోవచ్చు మీరు, లెట్ ఇట్ బి. ఇప్పుడు దీని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుని హెచ్కేల్ని ల్యాండాలో రాయాలి, అది ఎలాగో చూద్దాం. ఓకేనా, మనకి ఈక్వేషన్ నుంచి ఏం తెలుసు, h minus x1 is equal ల్యాండా అవుతుంది, k minus y1 by h minus x1 by is equal to lambda as well as k minus y1 by b is also lambda. We can use this is in equation 1. How it is, we'll see now. Okay, just to measure points into concept, a secant first h minus x1 by a is equals to lambda. Similarly k minus y1 by b is equals to lambda. We can equate h minus x1 by lambda, h minus x1 by a is equals to lambda తీసుకున్నట్లయితే సింప్లిఫికేషన్ బై ద క్రాస్ మల్టిప్లికేషన్ h minus x1 is equals to a lambda. So from this what is h is equals to s x1 plus a lambda. Okay, similarly what is another one, similarly next one is k minus y1 by b is equal to lambda అంటే k is equals to, similarly k is equals to by equating next to y1 plus b lambda. Okay, what you got now, h is equals to x1 plus a lambda, k is equals to y1 plus b lambda. Substitute hk values, substitute hk in equation 1. equation 1 ఏం తీసుకున్నాం మనము, ah plus by is equals to k తీసుకున్నాం, which with ah plus bk, ah plus bk is equals to minus c ఉంది మన దగ్గర, ఇందులో h బదులు what is h we have x1 plus a అంటే a into x1 plus a lambda plus b into k place లో y1 plus b lambda substitution చేయాలి, is equals to minus c. Take the expansion here, ax1 plus a square lambda plus by1 plus b square lambda is equals to minus c. ఇక్కడ మన a square lambda plus b square lambda ఉంది కదా, సో ax1 plus by1 సైడ్ బై సైడ్ రాద్దాం. తర్వాత a square lambda plus b square lambda నుంచి lambda కామన్ తీస్తే a square plus b square అవుతుంది, a square plus b square is equals to minus c. ఓకేనా, ఇప్పుడు ax1 plus by1 కూడా రైట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, lambda of a square plus b square is equals to minus ax1 minus by1
మైనస్ సి అవుతుంది అంతేనా. ఇప్పుడు వాట్ ఈస్ లాంబ్డా ఫ్రమ్ దిస్ వన్ అగైన్ విచ్ ఎంప్లాయిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీసుకుందాం రైట్ సైడ్, మైనస్ కామన్ తీసుకుంటే అవుతుంది ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి అవుతుంది బై లాంబ్డా ఇంటూ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది కదా, అది తీసుకొస్తే బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది ఓకేనా. సో దిస్ లాంబ్డా ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. లాంబ్డా అంటే ఏం తీసుకున్నాం మనం, సో దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ సమ్ క్యాపిటల్ 1 అనుకుందాం. Now substitute lambda in terms of minus ax1 plus b1 plus c by a square plus b square in 1. Substitute it in 1, we can get the 1 of the result. What that we will see now. Substitute it in 1. Okay na? X by substitution in equation 1 Roman number 1 తీసుకున్నాను కదా, h minus x1 ఏముంది left side h minus x1 ఉంది by a is equals to k minus y1 by b is equals to lambda. Lambda place లో ఏం పెట్టాలి ఇప్పుడు minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇదే మనం ప్రూవ్ చేయవలసింది. ఓకే ఈస్టులు ఇచ్చాడు, ఈస్టు అన్న బై అన్న ఒకటే. సో వాట్ యూ ప్రూవ్డ్ h minus x1 is to a is equals to k minus y1 is to b is equals to minus of ax1 plus b1 plus c is to a square plus b square. దీన్ని ఇలా కూడా ఉంచేయచ్చు. హ్యాన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇక్కడ హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాసండి, ఈస్టుని బైగా రాయొచ్చు మనం హ్యాండ్స్ ప్రూవ్డ్. ఇది సింపుల్గా మనం ఏం చేస్తాము పాయింట్ హెచ్కే స్ట్రైట్ లైన్ ఉన్న కండిషన్ యాజ్ వెల్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ 0 పర్పెండిక్యులర్ ఉంటుందనే కండిషన్ 2 యూజ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసి వాడు ఇచ్చిన సమ్ ఏంటో చూద్దాం. సమ్ చేయాలి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. వాట్ దట్ సమ్ విల్ సీ నౌ. ఈ ప్రాబ్లంలో చూడండి మనకు కావాల్సిందండి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఆఫ్ విచ్ పాయింట్ -1 3 అంటే మనకి ఇచ్చిన ఈ పాయింట్ని -1,3ని x1 y1 అనుకుంటాం కదా. దీని పాయింట్ కావాలి x1 y1కి ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కావాలి. లైన్ ఏంటి 5x minus y minus 18 is equals 0 అంటే ఈ లైన్ వీ కెన్ కంపేర్ విత్ ax plus by plus c is equals to 0. పాయింట్ x1 y1 ఉంది, లైన్ ax plus by plus c ఉంది. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏం ప్రూవ్ చేస్తాం మనము hkని, hk ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అయితే h minus x1 by a is equals to a minus y1 b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square ప్రూవ్ చేస్తాం కదా. ఆ ఫార్ములా యూజ్ చేసి hk కనుక్కోవాలి ఓకేనా. విల్ సీ నౌ హౌ ఇట్ ఈస్. ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఐమ్ రైటింగ్ ప్రాబ్లమ్ అని, మీరు ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్ అని రాయనవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. గివెన్ పాయింట్ పి ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ పి x1 y1 ఈజ్ గివెన్ as -1,3 ఇచ్చారు. అండ్ స్ట్రైట్ లైన్, వాట్ ఈజ్ స్ట్రైట్ లైన్ గివెన్ 5x minus y minus 18 ఇచ్చాడు. 5x minus y minus 18 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకేనా. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది, మన దగ్గర పాయింట్ ఉంది. వాట్ ఈస్ ద వీ కెన్ ఫైండ్ అవుట్ హెచ్కే, అందుకని లెట్ QHK ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనుకుందాం. హెచ్కే బి ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఓకేనా, ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఇప్పుడు మనం ఏం చేయాలి హెచ్కే కనుక్కోవాలి. x1 y1 ఉంది ఈక్వేషన్, మన రిజల్ట్ ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేర్ ఫోర్ h minus x1 అంటే h minus +1 అవుతుంది బై ఏ అంటే వాట్ ఈజ్ ఏ ఎక్స్ కోషంట్ ఈజ్ 5 ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు k minus y1. y ప్లేస్లో ఏముంది ఇక్కడ k minus y1 కావాలి, y ప్లేస్లో 3 ఉంది. దేర్ ఫోర్ k minus 3 బై k minus 3 ఓకే, k minus 3 బై b అంటే y కోషంట్ ఈజ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు minus of ax1 plus by1 plus c అంటే ఏం చేయాలి సింపుల్గా ఈ పాయింట్ ఉంది కదా -1,3ని ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఏమవుతుంది 5 ఇంటూ -1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ 3 -3 -18 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ రైట్. Now we can get it as this simplification we can see here minus of -5 -3 -5 -3 -18 by denominator 5 square 25 plus -1 whole square is 1 అంటే 26 అవుతుంది.
So numerator becomes minus 18 minus 8 minus 18 అంటే minus 26 minus 26 minus plus 26 అవుతుంది. అంటే 26/26 వచ్చింది. 26/26 అంటే 1 కదా. అంటే వాట్ ఈజ్ యూ హ్యావ్ h plus 1 by 5 is equals to 1 ఉంది, అండ్ k minus 3 by minus 1 is also equals to 1. We can equate this is for both the ratios. H minus x1 is equals to 1 అంటే h plus 1 is equals to 5. From this h is equals to cross multiplication చేయండి. h plus 1 is equal to 5 అంటే h is equals to 5 minus 1 is 4. ఓకే, ఇది h వాల్యూ. ఇప్పుడు k చూద్దాం. k లో వచ్చేసరికి ఇక్కడ k minus 1 by minus 1 is equal k minus 3 by minus 1 is equal 1 ఉంది కాబట్టి k minus 3 is equals to minus 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్లో k is equals to minus 1 plus 3 అంటే 2 అయింది. ఇప్పుడు h వాల్యూ 4 వచ్చింది, k వాల్యూ 2 వచ్చింది. అదే మనకు కావాల్సిన ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫైనల్గా మీరు ఆన్సర్ రాయాలి, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని ఆన్సర్ మెన్షన్ చేయాలి. వాట్ ఇస్ దట్ ఆన్సర్? 4, 2. దట్ ఈస్ ద h, k ని ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తీసుకున్నాం కాబట్టి దట్ వన్ యూ గాట్ ఇట్ యాజ్ 4, 2. ఈజ్ ఇట్ క్లియర్? సో యూ హ్యావ్ టు ప్రూవ్ ద థీరమ్. At the same time, if sum is given, just you can concentrate on the application of theorem. You can do it easily. Okay na? అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ థీరం ఏంటో చూద్దాం. నెక్స్ట్ థీరం కూడా సిమిలర్గా ఉంటుంది, కొంచెం స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో చూద్దాం. రైట్? ఎస్, లుక్ ఎట్ దిస్ థీరం. దిస్ ఈజ్ ఇమేజ్ థీరం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రిఫ్లెక్షన్. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి ఇమేజ్ థీరంకి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో ముందు స్టేట్మెంట్ చదువుతాం చూడండి. ఇఫ్ QHK ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ Px1y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ax plus ba plus c is equal 0, then prove that h minus x1 is to a is equals to k minus y1 is to b is equals to minus 2 times of ax1 plus by1 plus c is to a square plus b square. ఇక్కడ -2 టైమ్స్ వస్తుంది, దానికి ఓన్లీ మైనస్ టైమ్స్ వస్తుంది. -2 టైమ్స్ ఎలా వస్తుందో చూడాలంటే ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. అలాగే దీనితో పాటు సమ్ ఇచ్చాడు, సమ్ను కూడా అంటే ప్రాబ్లం కూడా చేయాలి, అది చూద్దాం ఫైనల్గా. ఫస్ట్ థీరమ్ను ప్రూవ్ చేయడానికి ఫిగర్ మీరు అబ్జర్వ్ చేయండి. లైన్ ఏంటి ఇక్కడ? ax plus ba plus c is equal 0 లైన్. ఈ లైన్కి Px1y1 నుంచి డ్రా చేసిన ఇమేజ్ అంటే రిఫ్లెక్షన్ QHK అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. Px1y1 పాయింట్ రిఫ్లెక్షన్ QHK విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ లైన్ నుంచి సేమ్ డిస్టెన్స్లో Pకి Qకి మధ్యలో ఉంటుంది ఈ లైన్. అంటే దిస్ పాయింట్ Q ఫార్మ్ ఏ సేమ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఫ్రమ్ ద P. ఓకే, P పాయింట్ Q పాయింట్ లైన్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా PQ మిడ్ పాయింట్ ఈజ్ లైస్ ఆన్ ద లైన్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఏం తీసుకోవాలి? PQ మిడ్ పాయింట్ ఇక్కడ R అని మెన్షన్ చేశాను కదా, R కనుక్కున్నప్పుడు అది దేనిపైన ఉంది? ax plus ba plus c is equal 0 లైన్ పైన ఉంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఇందాక ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ చేసాం కదా, అదే కాన్సెప్ట్ ఏంటంటే PQ is perpendicular to line. Suppose if you take this line is some L is equals to 0, L is a line, L కి PQ perpendicular ఉంది. సేమ్ వాట్ ఈస్ ద కండిషన్? ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ -1. అది సెకండ్ కండిషన్ యూజ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే foot of the perpendicular, midpoint of PQ. Since midpoint of PQ that is taken on some R. Midpoint formula తెలుసు కదా, x1 plus x2 by 2 కామా y1 plus y2 by 2. దాని ప్రకారము x1 plus h by 2 కామా y1 plus k by 2 ఈజ్ లైస్ ఆన్ దిస్ లైన్ పైన ఉంది. lies on L is equals to 0. L is equal 0 లైన్ పైన ఈ h x1 plus h by 2 y1 plus k by 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఎందుకంటే it is lies on that line. Okay, therefore that equation becomes a of x place లో x1 plus h by 2 plus b of y place లో y1 plus k by 2 ప్లస్ సి యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం 2 అవుతుంది. సారీ,
ఎల్సిఎం 2 తీసుకుందాము. అప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, AX1 ప్లస్ AH, సెకండ్ టర్మ్ BY1 ప్లస్ BK. ఎల్సిఎం 2 కాబట్టి ప్లస్ 2 ఇంటూ సి 2C బై ఎల్సిఎం 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఎల్సిఎం 2 ఈజ్ ఈక్వల్స్ 0. అలాగా ఎల్సిఎం మనకి రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి 0 అవుతుంది. కానీ మీరు అయిపోయింది స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రాయాలి. బై 2 హోల్ డివైడెడ్ బై 2. ఓకేనా. 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. దీని నుంచి మనం ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్లో థింక్ చేద్దాం. సరేనా. రైట్, విల్ సీ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఎస్, బై టేకింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 0 0 అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది, AX1 ప్లస్ BY1 ప్లస్ AH ప్లస్ BK, AH ప్లస్ BK ప్లస్ 2C ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. దీని నుంచి AH ప్లస్ BK ఏంటి, AH ప్లస్ BK ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ AX1 మైనస్ BY1 మైనస్ 2C. AH ప్లస్ BK ఉంది, మైనస్ AX1 మైనస్ BY1 మైనస్ 2C ఉంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ కండిషన్ యూజ్ చేస్తాం. PQ మిడ్ పాయింట్ లైన్ పైన ఉందంటే కండిషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే PQ ఇస్ పర్పెండిక్యులర్ టు L. సెన్స్ ఎందుకంటే ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్కి ఇమేజ్కి కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి రెండు. PQ ఇస్ పర్పెండిక్యులర్ టు L అంటే మనకు తెలుసు కదా, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఇస్ -1 అంటే స్లోప్ ఆఫ్ PQ. సేమ్ స్టెప్స్ వాట్ వీ డిడ్ ఇన్ ఇమేజ్ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, దట్ ఓన్లీ యూ కెన్ యూజ్ హియర్. స్లోప్ ఆఫ్ PQ ఈ పార్ట్ అయితే సేమ్ ఉంటుంది రెండింటికి. ఫస్ట్ పాయింట్ తీసుకునేది ఈక్వేషన్ 1 డిఫరెంట్ ఉంటుంది. ఇంటూ స్లోప్ ఆఫ్ L ఈజ్ ఈక్వల్స్ టు 0. స్లోప్ ఆఫ్ L ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ 0. ఓకేనా. స్లోప్ ఆఫ్ PQ అంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్ అంటే k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ స్ట్రైట్ లైన్ స్లోప్ మైనస్ a బై b ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతే ఏముంది, k మైనస్ y1 బై b ఈజ్ ఇంటూ a బై h మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో మనము క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు. ఈజీ మెథడ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎస్, వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్. k మైనస్ y1 బై bని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రైట్ సైడ్ ఏం తీసుకోవాలి, a బై h మైనస్ x1 అంటే k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు h మైనస్ x1 బై a అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. ఓకేనా. ఫ్రమ్ దిస్ వన్ అగైన్ వీ కెన్ రైట్ ఇన్ ఆర్డర్. h minus x1 by a is equals to k minus y1 by b equals to some lambda. Let it be taken as some lambda. Okay na. From this we can find out hk in terms of lambda like this. First we can equate h minus x1 by a is lambda. Therefore h minus x1 by a is equals to lambda. Take the cross multiplication. H minus x1 is equals to a lambda. From this h is equals to x1 plus a lambda. Okay na. Similarly, what about k? Similarly, k is equals to x1 బదులు y1 వస్తుంది, a బదులు b వస్తుంది, b lambda. Okay na. hk value substitute in 1. Substitute in 1. 1 ఎలా ఉంది మన దగ్గర, AH ప్లస్ BK ఉంది. h ప్లేస్లో ఏం పెట్టాలి, x1 ప్లస్ a lambda. దేర్ ఫోర్ 1 ఈక్వేషన్ 1 ఏముంది మన దగ్గర, AH ప్లస్ BK ఈజ్ లెఫ్ట్ సైడ్, AH ప్లేస్లో x1 ప్లస్ a lambda పెట్టాలి. x1 ప్లస్ a lambda దట్ ఈజ్ AH అయిపోయింది, ప్లస్ BK అంటే y1 ప్లస్ b lambda. రైట్ సైడ్ ఉంది AX1 minus AX1 minus BY1 minus 2C ఉంది. ఓకేనా. Now from this we can calculate it by the expansion. This becomes AX1 plus a square lambda. ఓకేనా, plus BY1 plus
b square lambda is equals to minus of minus ax1 minus by1 minus 2c. Okay, then we can move for the next step. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సింపుల్గా చేయాలి, కాకపోతే మిస్టేక్ చేయకూడదు. 7 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏది చేసినా మ్యాథ్స్ మిస్టేక్స్ ఉండకూడదు. మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఫుల్ మార్క్స్ మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ax1 ప్లస్ by1 రైట్ సైడ్ తీసుకెళ్దాం. వాట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ విల్ బి లెఫ్ట్ ఓవర్ a స్క్వేర్ ల్యాండా plus b square lambda is left over, and right side already minus ax1 is there, one more minus ax1 I am taking left side, it becomes minus ax1, again one ax1 is already there with minus b1 is already there, one more by1 I am taking right side, so minus by1 minus 2c is there. Okay, now from the left side shall I take again a square plus b square is there with lambda is common. Lambda into a square plus b square is equals, take the minus, this is addition, minus ax1 minus a1 minus 2ax1 minus 2by1 minus 2c. దీనిలో నుంచి minus 2 కామన్ తీసుకుంటే yes ax1 plus by1 plus c. సో lambda of a square plus b square మనకి ఇది ఉంది, అంటే మనకు కావాల్సిన lambda ఏంటి, lambda అజ్యూమ్ చేసుకున్నాం కదా, lambda is equal minus 2 of ax1 plus by1 plus c by a square plus b square. Okay, this assumption of lambda దేనిలో తీసుకున్నాము, lambda అనేది h minus x1, therefore h minus x1 by a is equals to k minus y1 by b is equals to lambda అనుకున్నాను. lambda ప్లేస్ అయినా minus 2 times of ax1 plus by1 plus c by a square plus b square. That's it. This is only our required proof. Okay, now what you proved, h minus x1 by a is equals to k minus y1 by b is equal to minus 2 times of ax1 plus b1 plus c by a square plus b square. This is for theorem for the foot of the image. Image foot of the perpendicular slight difference ఉంటుంది, రెండు కూడా ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి, ఏమి చేంజ్ చేస్తున్నా అది అబ్జర్వ్ చేస్తూ ప్రాపర్గా చేయండి. ఇది ఇమేజ్ థీరం, అందుకని మనం రిజల్ట్ వచ్చేసింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఇప్పుడు మనకి సమ్ కూడా ఇచ్చాడు, ఆ సమ్ ఎలా చేద్దామో ఎలా చేయాలో చూద్దాం. ముందు సమ్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, సమ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్ పాయింట్ 1, -2 1, -2ని x1 y1 అనుకోండి. ఓకేనా? x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఏమి ఇచ్చాడు, 2x - 3y + 5ని సమ్ ax ప్లస్ by ప్లస్ c = 0 తీసుకోండి. సో 1, -2 ఇమేజ్ మనము హెచ్కే అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు ద లైన్ మనం ఆ హెచ్కే అని కనుక్కోవాలి. ఆల్రెడీ థీరం ప్రూవ్ చేసాం కదా, అది యూజ్ చేసి చేయాలి. ఏదైనా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎస్, ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు పాయింట్ ఏమి ఇచ్చాడు, 1, -2 ఫర్ దిస్ ప్రాబ్లం గివెన్ పాయింట్ హెచ్కే x1 y1 గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ p x1 y1 అనుకుందాం ఈజ్ గివెన్ యాజ్ 1, -2 1, -2 with respect to the line. With respect to the line, ఏంటి లైన్, what is the line given, 2x - 3y. ఇప్పుడే చూపించాను కదా, 2x - 3y plus 5 = 0. ఇచ్చిన పాయింట్ అండ్ లైన్ రాశాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ని h, k అనుకుందాం. లెట్ QHK be the image. ఇప్పుడు మనకు కావాల్సిన హెచ్కే కనుక్కోవాలంటే యూ కెన్ యూజ్ దిస్ థీరం వాట్ ఐ ప్రూవ్డ్. x1 y1 ప్లేస్లో 1 - 2 పెట్టండి. ఏ అంటే ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోషంట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, 2 b అంటే -3. ఓకే, దట్ ఈస్ వీ కెన్ యూజ్ హియర్ h - x1 అంటే ఇక్కడ 1 బై a ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ k - y. k - y1 అంటే -2 బై b అంటే -3 ఈజ్ ఈక్వల్స్ టు -2 టైమ్స్ ఆఫ్ ax1 + b1 + c. అంటే సింపుల్గా ఈ పాయింట్ ఉంది కదా 1, -2ని ఈ స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే 2 × 1 -3 × -2 + 5 డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి చాలు. ఇక్కడ 2 టైమ్స్ మాత్రం రాయాలి. డివైడెడ్ బై a² + b². a² is 2² plus b² is -3². Therefore this is -2 times of 2 + 6 with minus +5.
2 plus 6 plus 5 by denominator 2 square అంటే 4 plus minus 3 square అంటే 9 9 plus 4 అంటే 13 అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 plus 6 8 8 plus 8 plus 5 13 minus 2 into 13 by 13 క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్ కూడా 13 కదా ఇంకో స్టెప్ రాస్తున్నాను h minus x1 h minus 1 x1 బదులు 1 తీసుకున్నాం కదా 2 is equals to k plus 2 with minus 3 is equals to minus 2 into 13 by denominator కూడా 13 అయింది 13 cancel అవుతుంది it is minus 2 now we can equate h minus 1 is a minus 2 as well as k plus 2 by minus 3 is also minus 2 from these two equations you can find out h comma k how it is look at now yes first I'm equating h minus 1 is equals to h minus 1 by 2 equals to minus 2 take the cross multiplication h minus 1 is equals to 2 into minus 2 into minus 4 which implies h is equals to minus 4 plus 1 minus 4 plus 1 minus 4 plus 1 అంటే minus 3 h value minus 3 వచ్చింది similarly k we can find out by using the k plus 2 by minus 3 equal to minus 2 okay na from this again take the cross multiplication for this also k plus 2 is equals to minus 3 into minus 2 into 6 అవుతుంది therefore k is equals to 6 minus 2 6 minus 2 అంటే 4 therefore we got it as h is minus 3 k is a 4 that is all our image therefore image of the point లేదా required image అని minus 3 comma 4 అని ఆన్సర్ మెన్షన్ చేయాలి ఈ ఇమేజ్ కనుక్కోవడానికి సమ్కి 2 మార్క్స్ ఉంటాయి థీరంకి 5 మార్క్స్ ఉంటాయి 7 మార్క్స్ ఇస్తే ఓకే జనరల్గా ఈ రెండు థీరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవండి ఈరోజు మనం వీడియోలో చెప్పుకున్న 2 మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ అలాంగ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఓకే థీరం చేయండి వాడు ఎగ్జామినేషన్ ఇమేజ్ థీరం ఇచ్చాడు ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం ఇచ్చాడు క్లియర్గా చదవండి స్టేట్మెంట్ కంప్లీట్గా అది వాడేస్తాడు అలాగే థీరం ఇస్తే దాంతోపాటు సమ్ ఇచ్చాడు అబ్జర్వ్ చేయండి సమ్ ఇస్తే సమ్ కూడా చేయాలి ఇవ్వకపోతే ప్రాబ్లమే లేదు టోటల్గా థీరంకే 7 మార్క్స్ ఉంటాయి సమ్ ఇస్తే మాత్రం సమ్ కూడా చేయాలి నాకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ కంపల్సరీ ఇఫ్ థీరం గివ్స్ దెన్ సమ్ ఆల్సో విల్ గివ్ ఓకేనా అది అండి ఈరోజు వీడియోకి సంబంధించింది హోప్స్ ఐ ఫాలోడ్ ఇట్ వెరీ వెల్ సో మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ so I conclude this video is here I come with another topic in new video till then have a great time take care bye bye